హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి వైబ్స్. మార్నింగే బాల్కనీలోకి రాగానే ఇలా పక్షులైతే బాల్కనీలో చిన్న గూడు పెట్టుకుంటున్నాయన్నమాట. ఆ గూడులోకి కావలసిన గ్రాస్ అనేది మొత్తం కూడా ఒక్కొక్కటి కలెక్ట్ చేసుకొని వచ్చి అవి రెండు కూడా ఈ తీగపై నుంచి ఒక స్పారో దానికి అందిస్తే అది కూడా అది తీసుకెళ్ళేసి ఏసీ బ్యాక్ సైడ్ చిన్న నెస్ట్ లాగా తయారు చేస్తుంది. మార్నింగ్ బాల్కనీలో ఫ్లవర్స్ అన్నీ కూడా కోస్తున్నానండి వర్కౌట్కి అది వెళ్ళేసి వచ్చాక. ఇవి నాటు గులాబీ అనమాట. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, స్మెల్. ఇవి వచ్చేసి ముద్ద మందారం. నా గార్డెన్లో ఫ్లవర్సే నాకు పూజకి అవి సరిపోతాయి. వర్షాకాలమైనా సరే బయట పువ్వులు అవి వాటి కోసం అయితే చూసుకోవక్కర్లేదనమాట. మనకున్న కొద్ది ప్లేస్లోనే కొంచెం ఒక 2-3 మొక్కలు ఏవైనా పెంచుకున్నామంటే వాటి నుంచి వచ్చే పువ్వులు ఏంటంటే మనం పూజ కోసం ఉపయోగపడతాయన్నమాట. ప్రతిరోజు కూడా మనం చెట్లకి ఇలా సేవ చేస్తాం కదా, అంటే నీళ్ళు ఇవ్వటం కానీ వాటికి కావలసిన ఎరువులు అలాంటివి, ఆవు పేడ ఇలాంటి కొన్ని కొన్ని ఇస్తుంటాం కదా. మన చేతులతో సేవ చేసి ఆ చెట్లు పూసే పువ్వుల్ని మనం ఆ స్వామికి పూజ చేసుకోవటం ఎంతో అదృష్టమండి. ఎవరో చెట్లవి పువ్వులు కోసుకురాకుండా మనకి ఉన్న చెట్లు ఒక పువ్వైనా సరే మనం ఆ స్వామికి సమర్పించినట్లయితే ఎంతో ఫలితం వస్తుందన్నమాట. మార్నింగే ప్లాంట్స్ అన్నిటికీ కూడా వాటరింగ్ ఇలా చేస్తానండి. ఎక్కువగా నేను సమ్మర్ సీజన్లో అయితే ప్రతిరోజు చేస్తాను. వింటర్ సీజన్ వచ్చేసరికి దోమలు కూడా వస్తూ ఉంటాయన్నమాట. వాటర్ తొందరగా డ్రై అవ్వదు. అందుకే వింటర్ సీజన్లో 3 డేస్కి 2 డేస్కి అలాగా లైట్గా అలా స్ప్రింకిల్ చేసేసి మాప్ పెట్టేసేసుకుంటాను. ఇవి వచ్చేసి సాయంత్రం పూస్తాయన్నమాట. సంధ్య మల్లి అంటారు, సాయం మల్లి అది కూడా అంటారనమాట. తమిళ్లో వచ్చేసి సెంబరతి అంటారు ఈ పువ్వుల్ని. వాళ్ళు ఎక్కువగా మనకి ఇంటికి ఎదురుగా పెట్టుకోవాలి ఈ మొక్కని, చాలా మంచిది అని చెప్తారు. నాకు ఇచ్చిన పార్టీ కూడా అలానే పెట్టుకోమన్నారనమాట, తమిళ్ పార్టీ. అలానే ఇంటికి ఈస్ట్ సైడ్ ఒకటి పెట్టాను, ఎంట్రన్స్లో కూడా ఒకటి పెట్టానండి. మార్నింగే పామిగ్రానైట్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని జ్యూస్ కోసం వేస్తున్నాను అనమాట. పామిగ్రానైట్ జ్యూస్లో మనం ఏమీ యాడ్ చేయకుండా నార్మల్గా ఇలా తీసామంటే వీటిని ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదనమాట. అదే మీరు బీట్రూట్, క్యారెట్ వాటిల్లో పామిగ్రానైట్ యూజ్ చేస్తే ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇలా డైరెక్ట్గా మాత్రం ఫిల్టర్ చేయకుండా చిన్న చిన్న సీడ్స్ వస్తాయి కదా, వాటిని కూడా మనం అవి ఎంజాయ్ చేస్తూ తాగొచ్చు అనమాట. తర్వాత బీట్రూట్ కోకోనట్ చట్నీ చేస్తున్నానండి. ఇది హెల్త్కి చాలా మంచిదనమాట. నెక్స్ట్ ఈరోజు వచ్చేసి జామకాయ. బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఏదైనా ఒక ఫ్రూట్ అయితే నేను కంపల్సరీ తీసుకుంటాను. అది ఒకరోజు జామకాయ, ఒకరోజు ఏదైనా కమలాకాయ కానీ, యాపిల్ కానీ, పామిగ్రానైట్ కానీ, ఎనీ ఫ్రూట్, పప్పయ్య, అలా మనం లంచ్కి బ్రేక్ఫాస్ట్కి మధ్యలో న్యాచురల్ ఫ్రూట్స్ ఏవైనా సరే మనం ఆ టైంలో తీసుకున్నామంటే చాలా మంచిదన్నమాట. ఆ తర్వాత ఈరోజు మీకు చాలా టేస్టీగా ఉండే ఆయిల్ లేకుండా చేసే చట్నీ ఒకటి, ఇది వెయిట్ లాస్ చట్నీ అండి, చూపిస్తాను. ఇందులోకి వచ్చేసి నేను పెసరపప్పుతోటి దోశ చేస్తాను. ఎవరైనా మీరు జిమ్కి వెళ్తున్నా, ఎక్కువగా వర్కౌట్స్ చేస్తున్నా కూడా ఈ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి. ఫస్ట్ దీనికి వచ్చేసి పెసల్ని 1 గంట, పెసరపప్పుని చాయ్ పెసరపప్పు 1 గంట నానపెట్టేసి వాటిని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో జీలకర్ర పొడి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర ఇలాంటివన్నీ వేసుకోవచ్చు. ఈలోపు నేను రాగి దోశలకి మినపప్పు 1 గ్లాస్ పోస్తున్నానండి. 1 గ్లాసు మనకి బాయిల్డ్ రైస్ ఉంటాయి కదా, ఇడ్లీ రైస్, వాటిని 1 గ్లాస్ వేస్తున్నాను. దాంతోపాటు రాగుల్ని 1 గ్లాసు, సేమ్ క్వాంటిటీలో 1 గ్లాస్ రాగులు, 1 గ్లాసు మినపప్పు, 1 గ్లాసు బియ్యము, కొంచెం మెంతులు వేసి వాటర్లో శుభ్రంగా కడిగేసి ఒక 4-5 అవర్స్ నానబెట్టుకోవాలి. తర్వాత వీటిని మెత్తగా గ్రైండర్ చేసేసుకొని ముందు రోజు నైట్ మనం పెట్టుకున్నామంటే నెక్స్ట్ డే మార్నింగ్కి ఇడ్లీకి కానీ, దోశకి కానీ
వీటిని చాలా హెల్తీ ఐటెమ్ అండి ఇది. రాగుల్ని మనం డైరెక్ట్‌గా దోసల్లో ఇలా వేసేసి దోసలు పోసుకున్నామంటే ఉత్త మనకి మినపప్పు, బియ్యం వాటిలతో వచ్చే బెనిఫిట్స్ కంటే వీటితో తినటం వలన వచ్చే బెనిఫిట్ అయితే చాలా బావుంటుందండి. ఈలోపు పెసర దోసలోకి క్యారెట్‌ని గ్రేట్ చేస్తున్నాను. మనం ఏ వెజిటబుల్ అయినా సరే వేసుకోవచ్చండి. మీకు బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, ఏది ఇష్టమైనా క్యాప్సికమ్ కానీ వీటిని అన్నిటిని కూడా వేసుకోవచ్చు. నేను క్యారెట్, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం కూడా తరిగి వేసుకోవచ్చండి మనం. నేను జీరా పౌడర్ వేస్తున్నాను. ఇది చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే ఎక్కువగా క్యాలరీస్ బర్న్ అవ్వాలనుకునే వాళ్ళు రెగ్యులర్‌గా ఇలా తీసుకోండి. మనకి ప్రోటీన్‌తో పాటు అన్ని రకాల విటమిన్స్ అన్నీ కూడా అందుతాయన్నమాట. దీంతో పాటు పామిగ్రానేట్ జ్యూస్ అయితే ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ చేశాను. ఇది జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని తగినంత ఉప్పు వేసి కలిపి ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఆ కొత్తిమీర, క్యారెట్ ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా జీరా ఫ్లేవర్స్ అన్నీ కూడా వాటికి పిండికి పడుతుంది. ఈలోపు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా వాటర్‌లో బాయిల్ చేసుకోవాలి. ఇందులోకి చట్నీ అండి. ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ అయితే వాడననమాట. ఇవన్నీ బాగా బాయిల్ అయిన తర్వాత ఒక 10, 15 మినిట్స్‌కి బాయిల్ అయ్యాక చల్లారాక వాటిని స్ట్రెయిన్ చేసి మిక్సీలో కొంచెం సాల్ట్, మీకు ఇష్టం ఉంటే కొంచెం ఇంగువ పొడి కానీ, వెల్లుల్లిపాయ కానీ వేసేసుకోండి. ఈ స్టేజ్‌లో కారం మనం ఎక్కువ పచ్చిమిర్చి వేశారనుకోండి మీరు, కారం బ్యాలెన్స్ చేసుకోవటానికి లైట్‌గా చింతపండు వేసుకోండి. లేదు అంటే ఆ టమాటాల్లో ఉన్న పులిపే సరిపోతుంది. నేనైతే హెల్తీగా చేస్తున్నాను కాబట్టి చింతపండు కూడా వేయలేదు. అలానే వాటిని మిక్సీ పట్టేసేసి చట్నీ రెడీ చేసుకున్న. ఈలోపు కలిపి పెట్టుకున్న పెసరపప్పుతోటి ఇలా అట్టులాగా వేస్తున్నాను. కొంచెం మందంగా వేసుకోవాలి మనం, పల్చగా కాకుండా. ఇందులో ఉండే వెజిటబుల్స్ అన్నీ కూడా మనం తింటుంటే క్రంచీగా తగులుతూ చాలా బాగుంటుందండి. ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్ మనం ప్రతిరోజు మార్నింగ్, అది వింటర్ కానీ, సమ్మర్ కానీ, నైట్ కానీ, మార్నింగ్ కానీ ఎప్పుడైనా సరే ఇలాంటి లైట్ వెయిట్ ఉండే మనకి లైట్ క్యాలరీస్ ఉండే బ్రేక్‌ఫాస్ట్‌ని ప్రిఫర్ చేసుకున్నామంటే మనం ఆఫ్టర్నూన్ లంచ్ కొంచెం హెవీగా తిన్నా కూడా బ్యాలెన్స్ అయిపోతుంది. ఈవినింగ్ హల్దీరామ్స్‌కి వచ్చామండి మేము. ఇదొచ్చేసి విజయవాడ మనకి రైల్వే స్టేషన్‌కి పక్కనే ఉంటుందన్నమాట విజయవాడలో. ఇందులో ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ఐటెమ్స్ ఉంటాయి. పానీపూరి, దహివడ, తర్వాత పావ్ బాజీ, చాట్ వీటితో పాటు సౌత్ ఇండియన్ డిషెస్ కూడా ఇడ్లీ, దోస ఇలాంటివన్నీ ఉంటాయి. మేమొచ్చేసి జీరా రైసు, పుల్కా, పన్నీర్ కర్రీ ఇవన్నీ తీసుకున్నామండి. వీటితో పాటు మనకి కాంప్లిమెంట్‌గా మ్యాంగో పికిల్ చట్నీ ప్యాకెట్, మిక్చర్ ప్యాకెట్స్ ఇవి కూడా ఇస్తారు. ఇక్కడ నాకు యాంబియన్స్ బాగా నచ్చుతాయండి. అందుకే మనం ట్రైన్ జర్నీ అలా ఉన్నప్పుడు ఎప్పుడైనా కొంచెం టైం ఉందంటే కంపల్సరీగా కూడా పక్కనే కాబట్టి హల్దీరామ్స్‌కి వెళ్తాము. కావాల్సిన స్నాక్స్ అవి కూడా కొన్ని జర్నీ కోసం తీసుకున్నాము. ఇక్కడే బ్రేక్‌ఫాస్ట్ అంతా కూడా మేము నైట్ డిన్నర్ అండి సారీ అన్నీ ఫినిష్ చేసేసుకొని జర్నీ ఉందన్నమాట. దానికోసం అనేసి ఇక్కడికొచ్చేసి ఫుడ్ అంతా కూడా చాలా బావుంటుందనమాట. మనకి లైట్ స్పైసీ కూడా ఎక్కువ ఉండదు. అలా అని చప్పగా కూడా ఉండదనమాట. అంతా కూడా మంచిగా సర్వింగ్ అయితే మంచిగా చేస్తారండి. వాళ్ళు తీసుకొచ్చి ప్లేట్‌లో అక్కడ పెడతారంతే. మనమే సర్వ్ చేసుకోవాలి. సెల్ఫ్‌గా వెళ్ళి తీసుకొచ్చుకోక్కర్లేదు. అదే ట్రైన్‌లో కాకుండా బయట కూర్చుంటాం కదా! అక్కడ కూర్చునే వాళ్ళు మాత్రం వాళ్ళు తీసుకువస్తారు. బట్ మనం ఎళ్ళేసి అక్కడ పే చేసేసి మొత్తం అమౌంట్ ఇవి ఇవి కావాలి అనేసి మనం స్లిప్ ఒకటి తీసుకొని అక్కడికొచ్చేసేయాలనమాట. వాళ్ళే తీసుకొచ్చి పెడతారు. బట్ ఎక్కడైనా సరే సర్వింగ్ అనేది మన ఓన్‌గా టేబుల్ పైన మనమే చేసుకోవాలనమాట. అంటే వాళ్ళు ఎట్లంటే అలా ఎంతంటే అంత వేసేసి ఎళ్తారు కదా! అలా కాకుండా హీట్‌గా బౌల్‌లో ఇస్తారు. మనకు కావాల్సినంత చూసుకొని సర్వ్ చేసుకుంటూ ఉంటాము. చాలా నచ్చుతాయండి నాకిక్కడ డిషెస్ కానీ ఇవన్నీ కూడా. కొలాబరేషన్ వీడియో అయితే ఏం కాదు. నాకు నచ్చిందని షేర్ చేస్తున్నా.
ఎవరైనా విజయవాడలో రైల్వే స్టేషన్ అలా వెళ్ళినప్పుడు మనకి పక్కనే నియర్ బై ఉంటుంది కాబట్టి ఒకసారి ఎంజాయ్ చేస్తారని చెప్తున్నాను. చాలా మంచి ప్రిఫరబుల్ ప్లేస్ అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.